గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. మీరు చూస్తున్నారు దోర్నల రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అయితే మరి వివిధ పేపర్లో వచ్చిన ఎడ్యుకేషన్ అండ్ జాబ్కు సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయాల్సిందే కోరుతున్నా. మీరు వీడియో చివరి దాకా చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయబడుతుంది. అట్లాగే మీ రిలేటివ్ మీకు కావాల్సిన మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోలో మీకు సమాచారం వాళ్ళకు ఉపయోగపడుతుందంటే మీరు కూడా వాళ్ళకి షేర్ చేసి తినండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వారు అయితే మరి పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం. ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల, 10 నుంచి బడుల్లో రెండో దశ తొలిమెట్టు. నేడే తాపస్ రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశం, మైనార్టీ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ. రేపు 56 కేంద్రాలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్ష. జనవరి 3న మహిళా శిశు సంక్షేమాధికారి పరీక్ష. బీఈడీ మొదటి విడత కౌన్సిలింగ్లో 81% మహిళలే. ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదలంటూ మరి ఆర్టీసీలో బదిలీలు, పలువురు డిపో మేనేజర్లు బదిలీలు. ఇదేం శిక్షణ? పాత పోస్టుల స్పీడు, కొత్త ఉద్యోగాలలో స్లో. మరో 2 విభాగాల్లో పరీక్షలు ప్రకటించిన టీఎస్పీఎస్ నోటిఫికేషన్ల జాబితా రివర్స్. ఎస్టీ రిజర్వేషన్ల తేలిన తర్వాతే ఫైనల్ రిపోర్టు. గ్రూప్ 1లోని అభ్యంతరాలపై ఊరట. ఒకే ప్రశ్నపై 90% అభ్యంతరాలు. శిశు సంక్షేమ శాఖలో ఖాళీలు. డిసెంబర్ 18న క్లాట్ 2023 ఎగ్జామ్. కొత్త కోర్సుల వివరాలు వెల్లడించిన నల్సార్ లా యూనివర్సిటీ వీసీ. జనవరి 3న ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామక పరీక్షలు. అండ్ మరి వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ మరి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వీసీ శ్రీహరి, జేడి సోమిరెడ్డి శనివారం ఫలితాలు విడుదల చేశారు. 10వ తరగతిలో 10,930 మంది పరీక్ష రాయగా 4,977 మంది 4.44%. ఇంటర్లోని 12.113 మంది రాయగా 4,895 మంది విద్యార్థులు పాస్ అయ్యినట్టు ప్రకటించి ఈ నెల 21కి రీకౌంటింగ్ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. 10 నుంచి బడిలో తొలిమెట్టు, రెండో దశ తొలిమెట్టు. రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు కనీస సౌకర్యాలు సాధించేందుకు నిర్వహిస్తున్న తొలిమెట్టులో రెండో దశ కార్యక్రమం ఈ నెల 10 నుంచి 30 చేపట్టినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన వెల్లడించారు. గత 10 నుంచి 30 వరకు నిర్వహించిన తొలిమెట్టును మొదటి దశ కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందని, అదే స్ఫూర్తితో రెండో దశ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో కాకుండా ప్రతి నెల 28న మండల స్థాయిలో, 29 జిల్లా స్థాయిలో, 30న రాష్ట్ర స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని డిఈఓలు శ్రీ దేవసేన ఆదేశించారు. నేడే తాపస్ రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం కార్యనిర్వహణ ఒక సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్ నిర్వహించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి హనుమంతరావు నాబాద్ సురేష్ వెల్లడించారు. యాబిడ్స్లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీ నిర్వహించిన ఈ సమావేశంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై చర్చించి తీర్మానాలు చేసినట్టు తెలిపారు. మైనార్టీ ఉచిత ఉపాధి శిక్షణ. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్టు అర్హులైన యువత నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు కార్పొరేషన్ ఎండి శాంతి ఎస్లీ శనివారం ఒక ప్రకటన తెలిపారు. ముస్లిం, సిక్కు, జైన్, బుద్ధిస్టు, పార్సీ వర్గానికి చెందిన యువత శిక్షణకు అర్హులని వెల్లడించారు. వెబ్ డెవలపర్ అండ్ ఫ్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ అండ్ బ్యూటీషియన్, డిజిటల్ మార్కెటింగ్ తదితర డిమాండ్ ఉన్న కోర్సుల శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఆసక్తి గల అభ్యర్థి 18 నుంచి 35 ఏళ్లలో ఉన్న మైనారిటీ యువత ఆధార్ కార్డు, కులం, ఆదాయ సర్టిఫికేట్లో 14వ తేదీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి దరఖాస్తు ఫారాలను పొందాలని చెప్పారు. ఇతర వివరాలకు నాంపల్లి హౌసింగ్లోని మైనారిటీ వెల్ఫేర్ కార్యాలయం నేరుగా లేదా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు. రేపు 56 ఆల్రెడీ వచ్చింది. జనవరి 3న మహిళా సంక్షేమ అధికారిక పరీక్ష. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల పోస్టులకు జనవరి 3న రాష్ట్రంలో
రాతబరకలు నిలుస్తున్నట్లు టీఎస్పీసీ సెక్రటరీ అనితా రామచంద్ర శుక్రవారం తెలిపారు. కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ బెస్ట్ విధానంలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష వారం రోజుల ముందే నుంచే కింది వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బీఈడి మొదటి విడత కౌన్సిలింగ్లో 81% మహిళలు అంటే మరి బీఈడి సెల్లో 21% మంది మహిళలే ఉన్నారంటూ మరి ఒక కథను వేయడం. ఓపెన్ స్కూల్ ఫలితాలు ఆల్రెడీ ఇది వచ్చింది. ఆర్టీసీలో బదిలీలు పలు డిపో మేనేజర్లు బదిలీ ఉంటాయి. మరి ఆర్టీసీలో బదిలీ వచ్చి పలు డిపో మేనేజర్లకు సంబంధించిన మరి ఎక్కడెక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ బదిలీలు అవుతున్నారనేది సంబంధించిన ఆర్టీకి సంబంధించిన మ్యాటర్ ఇవ్వడింది. ఇదేం శిక్షణ అంటూ పోలీసుకు సంబంధించిన మ్యాటర్ అయితే వచ్చింది. ఒకసారి అయితే డీటెయిల్స్ చూద్దాం. పోలీసు శిక్షణ కేంద్రంలో 221 మంది మహిళలకు పోలీసు అకాడమీలో శిక్షణ అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎంపిక చేసిన శిక్షణ కేంద్రాల్లోని ఈ నెల 13న రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హెడ్ కానిస్టేబుల్కు పదోన్నత శిక్షణకి ఎంపికైన వారిలో నుండి 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్నవారు కొందరైతే 55 ఏళ్ళు పైబడిన వారు మరికొందరు ఉన్నారు. పోలీస్ విధుల్లో చేరిన తర్వాత సమయానికి సరైన ఆహారం నిద్ర లేకపోవడం వల్ల చాలామంది ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుండె సంబంధిత సమస్యలు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారని పదోన్నత శిక్షణకి వెళ్తున్న వారిలో చాలామంది కరోనా బారిన పడ్డ వారు కూడా ఉన్నారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో తోడు కరోనా తర్వాత ఎదురవుతున్న ఇబ్బందులు మరింత సమస్యగా పరిణమించే పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్ శిక్షణ పూర్తి చేయడం వారికి కష్టంగా మారింది. కానిస్టేబుల్లోని పదోన్నతులపై ఎందుకు వివక్ష అంటూ మరి శిక్షణలో కుప్పగులిన వారెందరో స్వల్ప మార్పులు చేయాలని విన్నపం. మరి ఇదేం శిక్షణ అంటూ మరి కొంతమంది ఏజ్ అయిన వాళ్ళకి ఇప్పుడు అలర్ట్ శిక్షణ అయితే ఆ శిక్షణలో చాలా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించిన మ్యాటర్ అయితే ఒకటి రావడం మారింది మరి ఆంధ్రజ్యోతిలో. దాని పాత పోస్టులో స్పీడు, కొత్త ఉద్యోగాల స్లో. మరో 2 విభాగాల్లో పరీక్షలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు జాబితా రివర్స్. ఎస్టీ రిజర్వేషన్లు తేలిన తర్వాతే ఫైనల్ రిపోర్టు. గ్రూప్ 1లోని అభ్యంతరాలపై ఊరట. ఒకే ప్రశ్నపై 90% అభ్యంతరాలు అంటూ మరి గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేసిన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్ స్పీడ్ పెంచిందా? ఒక విభాగంలో జారీ చేసిన పోస్టులు పరీక్ష తేదీలను ఖరారు చేసిందా? తాజాగా మహిళా శిశు సంక్షేమ శాఖలో భర్తీ చేయాల్సిన సిడిపిఓ, ఏసీడీఓ పోస్టులకు భర్తీ ప్రక్రియలో భాగంగానే వచ్చే ఏడాది జనవరిలో పరీక్ష నిర్వహిస్తామన్నట్లు అధికారులు ప్రకటించారు. జనవరి 3న కంప్యూటర్ అండ్ బెస్ట్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ పరీక్ష వారం రోజుల ముందే నుంచే హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, మొత్తం 23 పోస్టులకు పరీక్ష ఉంటుందని చెప్పారు. రేపు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల ఎగ్జామ్స్ మరి రేపు అయితే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఎగ్జామ్స్ రేపు ఉన్నవంటే మరి దానికి వచ్చిన గ్రూప్ 1లో కొత్త క్లియర్. ఈ నెల 16న 503 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రాథమిక పరీక్ష ప్రైమరీ కీని 4 రోజుల క్రితం టీఎస్పీసీ అధికారులు విడుదల చేశారు. అభ్యంతరాలను ఈ నెల 4వ తేదీన సాయంత్రం వరకు స్వీకరించారు. గడువు ముగిసిన సమయానికి కేవలం 5 అన్నర్లపైనే మాత్రమే అభ్యంతరాలు వచ్చాయని, మిగిలిన ఒకే ప్రశ్నకు సంబంధించిన చాలామంది అభ్యంతరాలను వ్యక్తం చేశారు. సమాచారం కీపై తక్కువ అభ్యంతరాలు రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అభ్యంతరాలను పరిశీలించి బుధవారం ఎక్స్పర్ట్ కమిటీని టీఎస్పీఎస్కి నియమించిందని, ఈ కమిటీ నివేదిక మేరకు ఈ 10 రోజుల్లో గ్రూప్ 1కి ఫైనల్కి రిలీజ్ చేసినట్లు వర్గాలు వెల్లడించి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమే ఎక్కువ అభ్యంతరం వచ్చిన ప్రశ్నకు సంబంధించి అభ్యర్థి ఒక మార్క్ కలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కొత్త నోటిఫికేషన్ ఆలస్యం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్నది. 9,164 గ్రూప్ 4 ఉద్యోగులకు జాబితాపై సిద్ధమైంది. కానీ ఇటీవలే ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఈ నోటిఫికేషన్ ఆగిపోయింది. 10% రిజర్వేషన్లపై మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత మళ్ళీ జాబితా సిద్ధం చేస్తామని అధికారులు చెప్తున్నారు. దీంతో కొత్త నోటిఫికేషన్లు కొంత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉన్నదంటూ మరి సంబంధించిన మ్యాటర్. శిశు సంక్షేమ శాఖలో ఖాళీలు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ జిల్లా స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ శిశు విహార్ ఇంటిగ్రేటెడ్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్లో
కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల దరఖాస్తు ఆహ్వానిస్తుంది. మేనేజర్ కోఆర్డినేటర్ 1, సోషల్ వర్కర్ SSA 2, నర్సు మహిళ 2, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 1, చౌకీదార్ 1. అర్హత డిగ్రీ, డిప్లొమా, PG, MSc, ANM ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దరఖాస్తు ఆన్లైన్ దరఖాస్తు సంక్షేమ శాఖ అధికారి, మహిళా సంక్షేమ శాఖ డైరెక్టర్, ఆవరణంలోని 1వ అంతస్తు, పాత కలెక్టరేట్ భవన, హ్యాబిట్స్, హైదరాబాద్ చిరునామాకు పంపాలి. చివరి తేదీ నవంబర్ 19. కింద వెబ్సైట్ కూడా ఉంది దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం. డిసెంబర్ 18 క్లాట్ 2023 ఎగ్జామ్ కొత్త కోర్సుల వివరాలు వెల్లడించిన నల్సార్ లా యూనివర్సిటీ VC. న్యాయవాది విద్యను అభ్యసించాలనుకునే వారికి కోసం కొత్త కోర్సులు అందుబాటులోకి ఉందని క్లాట్ 2023 అర్హత పరీక్ష ద్వారా అందుబాటులోకి చేరవచ్చిన నల్సార్ లా యూనివర్సిటీ VC కృష్ణదేవరాయలు తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లాట్ 2023కు సంబంధించిన బ్రోచర్ను అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హెచ్ వాగిసన్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా VC మాట్లాడి దేశంలోని 22 న్యాయ విశ్వవిద్యాలయాలు కలిసి క్లాట్ 2023 అర్హత పరీక్ష నిర్వహిస్తున్నాయని, అందులో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం కూడా ఉందన్నారు. 12వ తరగతి పూర్తి చేసిన వారెవరైనా ఈ పరీక్ష రాయవచ్చని, దేశవ్యాప్తంగా 3,000 సీట్లు ఉంటాయని, ప్రస్తుతం లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారని, నల్సార్లోని 140 సీట్లు కేటాయించామని, అందులో 20% తెలంగాణ కోటా ఇస్తామన్నారు. ఈ నెలలో 13లో ఆన్లైన్ దరఖాస్తు గడువు ముగుస్తుందని, 22 గంటల వ్యవధిలోని ఈ పరీక్ష 150 మార్కులు ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయన్నారు. తప్పు జవాబు రాస్తే నెగిటివ్ మార్కులు 0.25 చొప్పున నియమిస్తామన్నారు. ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ తదితర సబ్జెక్టుల ప్రశ్నలు ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రాల్లో డిసెంబర్ 18 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతాయని. ఇతర వివరాలకి కింద వెబ్సైట్ కూడా ఉంది, పూర్తి వెబ్సైట్కి మీరు చూడాల్సిందిగా కోరుతున్నా. మరి ఫ్రెండ్స్, ఈరోజు వివిధ దినపత్రికలకు వచ్చిన జాబ్ ఎడ్యుకేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మరో వీడియోతో రేపు కలుసుకున్నాం. అంతవరకు సెలవు, బాయ్.